హాయ్ హలో గాయ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మొలకలు ఎలా అలుకుతారో ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో. అంతకంటే ముందు ఏం చేయాలి? మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ 3 రోజుల ముందు వడ్లను అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇలా కుప్పలా పోసుకొని అటు ఇటు జారిపోకుండా చక్కగా కవర్ చేసుకొని కప్పి పొద్దున సాయంత్రం నీళ్లు పడితే మొలకలు అయితే వస్తాయన్నమాట. డైరెక్ట్గా ఒట్టి అరి కూడా అలుక్కుంటారు, కానీ మనమైతే మొలక తెప్పించి అలుకుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చూడండి, వడ్ల ముక్కులు పగిలి చక్కగా నారైతే బయటకు వస్తూ ఉందన్నమాట. ఇలా అయిన తర్వాత మనం మొన్న చూసిన వీడియోలో చక్కగా చదును చేసి పెట్టుకున్న నేల అయితే ఉంది కదా, దాంట్లో వాటర్ పట్టి పెట్టుకోవాలి. కాళ్ళు అవి పడకుండా తొక్కకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి, ఇలా బేషన్లోకి తీసుకొని అందిస్తూ ఉంటే మా నాన్నగారు అయితే ఇదంతా అలుపుతున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా జల్లుతున్నట్టుగా అలుక్కోవాలన్నమాట మొలకొచ్చిన వడ్లని. అందులో కాలు పెట్టి తొక్కకూడదు, తొక్కితే అదంతా పాడైపోతుంది అనమాట, అందుకు సరిగ్గా రాదు. సో అందుకని చెప్పి ఇలా దూరం నుంచే గ్యాప్ తీసుకొని ఇదంతా ఇట్లా చల్లుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే అలుక్కోవాలి. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో. ఒక బస్తా అయితే సన్న పొడ్లు, 2 బస్తాలు అయితే లావు వడ్లు అనమాట. సన్నమి ఎందుకంటే మాకు ఇంట్లో తినడానికి ఇవే మేము పండించుకునేవే తింటాం కాబట్టి ఒక బస్తా సన్న అయితే అలుక్కున్నాము. ఇంకా 2 బస్తాలు అయితే అమ్మేయడానికి, ఇంకా అవి లావు అనమాట. సో ఇట్లా అయితే చక్కగా అలికేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఎంత తేట తెల్లంగా నీళ్ళు ఉన్నాయో. అందులో వడ్లు చల్లిన తర్వాత మీకు చక్కగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇదంతా ఇదే 3 డేస్ తర్వాత మనం చూస్తున్నట్లయితే ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 3 డేస్ తర్వాత కొద్దిగా పచ్చబడుతుంది అనమాట. ఇందులో ఉన్న వాటర్ని రోజు తీసేయాలి. ఎందుకంటే పైన అంతా పాకురు కట్టి అదంతా లేవకుండా చూస్తుంది కదా, అందుకని చెప్పి ఇలా వాటర్ తీసేస్తూ ఉంటే చక్కగా పాకుడు అంతా నీళ్ళతో కొట్టుకుపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా వాటర్ పెట్టుకొని ఒక 15 to 20 minutes ఉంచి మళ్ళీ వాటర్ తీసేసుకోవాలన్నమాట. అలా ఒక 3-4 రోజులు చేస్తే చక్కగా మొలక అనేది వస్తుంది. ఎక్కువ నీళ్ళు ఉంటే కుళ్ళిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మనం ఇలా చేస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకవైపు 2 వైపులన్నా చక్కగా ఇలా నీళ్ళు పోయేలాగా దారిలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ వాటర్ పోవడం చూస్తున్నారు కదా, సో ఇలా అయితే చేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మొదటి రోజు నుంచి మొదలు పెడితే మనం తినే అన్నం వరకు ఎంత కష్టపడితే రైతు ఆ బియ్యం మన ఇంటి వరకు, మన కడుపు వరకు చేరుతున్నాయో ఆలోచించండి. అందుకే అన్నాన్ని ఎవరు వృధా చేయకూడదు. రైతు కష్టాన్ని గుర్తించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకోవైపు కూడా తీసాను. తీసిన తర్వాత అక్కడ పైన అంతా పాకుడు పేర్కొని ఉంది కదా, అదంతా బయటికి వెళ్ళిపోయి చక్కగా నీట్గా అయిపోతుంది అన్నమాట. చూడండి, మధ్య మధ్యలో గ్రీనిష్గా అయిపోతుంది, అంటే మొక్క బతకడం స్టార్ట్ అయిందన్నమాట. చూసారుగా, ఇలా అయితే చక్కగా మొలక రావడం అయితే స్టార్ట్ అయిపోయింది, గ్రీనిష్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఎవ్రీవన్.